చరణ్ గారు, శ్రీనివాస్ గారు, బత్ శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే బీఆర్ఎస్ దీన్ని వెల్కమ్ చేస్తుంది. ఇది వాళ్ళ మనకి రేపటితో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి టైము. బహుశా ప్రభుత్వం దీన్ని ఎక్స్టెండ్, ఇది డ్రాఫ్ట్, ఇదేం ఫైనల్ కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. ఇంకా కింద నుంచి ఇప్పుడే స్లోగా వస్తున్నాయి. వాళ్ళు చూసుకోవాలి కదా, కాలనీలో వాళ్ళు చూసుకోవాలి. బేసిక్గా బీఆర్ఎస్ దీన్ని అంటే రాజకీయాలు పక్కన పెడతాం శ్రీనివాస్ గారు. ఇవాళ ఇది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తూ ఉంది. కార్పొరేట్ కమిషనర్ గారు అందరి విజ్ఞప్తులు తీసుకుంటా ఉన్నారు. మౌలికంగా మీరు కింద కనిపించిన సమస్యలు ఏంటి బొత్స శ్రీనివాస్ గారు? సార్, మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈరోజు నేను చూసిన మేయర్ గారి సమక్షంలో మాట్లాడుతుంటే దాసోజీ శ్రవణ్ గారు, గద్ద తలసాని గారు, లేకపోతే అట్లనే మా మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఏమంటారంటే ఈ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే అని మాట్లాడిన మీరు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కలిపిండని మల్లారెడ్డి గారు. అట్లనే మా శ్రవణ్ గారు మాట్లాడుతూ ఇది 74వ రాజ్యాంగ స్ఫూర్తితోని అసలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండాలి, ప్రజా భాగస్వామ్యం ఉండాలి, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి పరిస్థితులలో ఎవరి ప్రమేయం లేకుండా మేయర్ గారు కూడా మాట్లాడుతూ కనీసం మీకన్నా తెలుసా అని తలసాని గారు అంటుంటే నాకు కూడా తెలియదు, ఎట్లా జరిగిందో నాకు కూడా తెలియదు అని. కమిషనర్ గారు మీకన్నా తెలుసా అంటే నాకు కూడా తెలియదు అని అన్నారు. అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా కనీసము అవగాహన లేకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా సమాచారం లేకుండా తమ అంటే ఈ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు గాని, నాయకులు గాని, ప్రజలు గాని, పాలకులు గాని, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కాకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సూచన మేరకు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇంత పెద్ద అంశాన్ని ఏ విధంగా మీరు ఈ యొక్క 300 అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిండ్రు, దీంట్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలి కదా, ప్రజాప్రతినిధి భాగస్వామ్యం ఉండాలి కదా అనేటువంటిది ఒక ప్రధాన చర్చ. దాంతో పాటు ఏమంటే 400 మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి చోట 16 మంది మాత్రమే ఎన్నికవుతున్నారు ప్రజాప్రతినిధులు ఇప్పుడు అనేటువంటిది ఇంకొక చర్చ. దాంతో పాటు ఇప్పుడు మీరు కూడా మాట్లాడేది అంటే అమీన్పూరు, కొల్లూరు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న చోట 70,000 80,000 కూడా అంటే ఎందుకు మీరు స్పష్టత ఇవ్వట్లేదు? అంటే ఈ పలానా డివిజన్ లో ఇంతమంది ఉన్నారు, ఈ పలానా డివిజన్ లో ఇంతమంది జనాభా ఉన్నారు, లేదా ఇంతమంది ఓటర్లు ఉన్నారు అనేటువంటి స్పష్టత ఎందుకు ఇవ్వటం లేదు? అది అంటే తెలియాలి, ఇదేమన్నా తెలియకూడదా? పబ్లిక్ కి ఇన్ఫర్మేషనే కదా, ప్రజలకు తెలియాల్సినటువంటి సమాచారం, ప్రజాప్రతినిధులకు తెలియాల్సినటువంటి సమాచారం పట్ల ప్రభుత్వం ఎందుకు గోప్యత ప్రదర్శిస్తుంది? ఎందుకు దీని పట్ల సమాచారం ఇవ్వటం లేదు? ఇట్లా మాట్లాడితే ఇంకా వెనకాల కూర్చొని కాంగ్రెస్ మిత్రులు ఎవరెవరు గట్టిగా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడనీయనటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా ఏంటంటే దీంట్లో శాస్త్రీయత లోపించింది. భౌగోళిక విభజన అంటే జియోగ్రఫికల్ గా మీరు విభజన చేసిండ్రా అంటే ఏ విధంగా దీన్ని చేసిండ్రు? జనాభా ప్రాతిపదికన చేసిండ్రా? సెన్సస్ ప్రకారం చేస్తే ఎప్పుడు ఏ జనాభా లెక్కల సెన్సస్ కాదు సార్, వీళ్ళు ఓటర్ లిస్ట్ పెట్టుకొని చేస్తారు. ప్రభుత్వం కొంత టోపోగ్రఫీ తీసుకొని చేస్తారు, సెన్సస్ కాదు. అంటే ఇంతవరకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మా మిత్రులు ఏమనంటే గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లోకి వెళ్ళిపోతారు. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లోకి పోకండి, అది అయిపోయింది, ఇంకా దాని గురించే చెప్పకండి. ఇది ఎందుకు చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు దీంట్లో శాస్త్రీయత లోపం ఉంది? మీరు చెప్పే 5% అంటే 5,000 ఓట్ల తేడా ఉండాలి. 45,000 ఉంటే 50,000, 50,000 ఉంటే 55,000, లేకపోతే 45,000 ఉంటే 40,000 ఉండాలి. అట్లాంటిది కొన్ని చోట్ల 80,000, 90,000, కొన్ని చోట్ల 40,000 ఇట్లా ఇష్టానుసారంగా చేసిండ్రు. మరి 300 కాదు 400 అయినా మాకు అభ్యంతరం లేదు. 300కే మీరు పరిమితం అవ్వాలని ఏం లేదు. అన్ని చోట్ల సమానంగా గనక చేసినట్టయితే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. ఇంకొక మెయిన్ మీరు అన్నది ఏంటంటే, మీరు మాట్లాడుతుంటే చెప్పింది ఏంటంటే, అక్కడ కూడా మీ నాయకులు లేవనెత్తిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఈ డివిజన్ లో ఉండి ఇప్పుడు పక్క డివిజన్ లోకి వెళ్ళిపోయింది. అట్లా ఈ చిన్న ఇబ్బందులు కూడా మీరు వాటిని సరిగ్గా చెప్పాలనేటువంటిది ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాలు.